ఏమనంటే ఏసయ్యా బజార్కి వెళ్దాం, కూరలు తక్కువలో ఇప్పియ్యా, మంచి కూరలు ఇప్పియ్యా, మంచి చీరలు ఇప్పి, తక్కువ డబ్బులు ఇప్పి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. లేకపోతే అయ్యా దా బజార్కి వెళ్దాం కొనుక్కుందాం. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకవు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలవాటు పడ్డాడుగా ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అలుగుతాడు, ఇవ్వరు కూరలు. ప్రభు ఏమి రాత్రి కాలపు ఘోరము. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. ఫైనల్ గా మీరు రామ్మా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా దానికి నువ్వేమంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం, నిజంగా జరిగాయండి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో.